నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులు అని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. కుంభరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. ముందుగా నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. కుంభరాశికి సంబంధించి కుంభరాశి వాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మే ప్రయత్నం చేయకండి. మరీ ముఖ్యంగా మీకు మంచి ప్రాపర్టీ ఉంది, తక్కువలో ఇప్పిస్తాము, ఎవరికో డబ్బులు అవసరం ఉండి వాళ్ళు తక్కువలో ఇచ్చేస్తున్నారు అని మీకు బూటకపు మాటలు చెప్పేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా పలానా స్థలం కానివ్వండి, పలానా కాంట్రాక్ట్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తాం ఇంత అవుతుంది, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంత అవుతుంది, లేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అంత లాభం వస్తుందని చెప్పి మిమ్మల్ని బురుడీ కొట్టించడానికి, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి, ఏదో విధంగా మీ డబ్బులు అన్నెసెసరీగా మీ దగ్గర నుంచి లాక్కోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మాకు కొన్ని షూరిటీ సైన్స్ కావాలనో, లేకపోతే మిమ్మల్ని మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించమనో చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవన్నీ కూడా మీ తలకు చుట్టుకునే ప్రయత్నం మాత్రం చేసుకోకండి. ఇబ్బందులు అనేవి తారాస్థాయిలో ఉంటాయి మీరు గనక ఈ ప్రయత్నాలు చేస్తే. కాబట్టి అలా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం చేయకుండా సింపుల్గా నో చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. కొన్నిసార్లు లైఫ్లో చేసిన పాస్ట్ మిస్టేక్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఇబ్బంది అంటే ఇప్పుడు పాస్ట్లో జరిగిన కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, బ్యాడ్ సెలెక్షన్ వల్ల, బ్యాడ్ పర్సన్స్ అని మనం చెప్పలేము. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్లో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, హెల్త్ పరంగా ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇప్పుడు కూడా మేబీ నేను ఏ స్టెప్ తీసుకున్నా అలాంటి పరిణామాలే ఉండొచ్చేమో అనుకుని ఎంత మంచి సిచ్యువేషన్స్ కానీ, ఎంత మంచి ఆపర్చునిటీస్ కానీ మీ ముందుకు వచ్చినా మీరు ఏది గ్రాప్ చేసుకుని వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్. కాబట్టి పాస్ట్ని ఓవర్కమ్ చేసుకొని ప్రజెంట్లో ఉండి వచ్చిన మంచి అవకాశాలను అందుకొని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకునే చాలాసార్లు ఒంటరిగా మీతో మీరు గడపడానికో, కుటుంబ సభ్యుల కంటే, మీరు ఇష్టపడే వాళ్ళకంటే, మీ ఫ్రెండ్స్తో కంటే కూడా మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సోలో ట్రావెల్స్ కానివ్వండి, లైఫ్ని ఒక్కరే లీడ్ చేయాలి అనుకోవడం కానివ్వండి, మీ విషయాలు మీతో మీరే షేర్ చేసుకోవడం కానివ్వండి, మీరే మీకు ఎక్కువగా అన్నట్టుగా ఉంటారు యాక్చువల్గా. సో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసుకుని అందరితో టైం స్పెండ్ చేయడానికి చూడండి. కొద్ది రోజులు ఇలా అనిపించినప్పటికీ కూడా బయటికి రాగలుగుతారు. కొన్ని ట్రిప్స్కి మీరు వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది వాల్యూ కూడా మీకు తెలిసి వస్తుంది. ఇకపోతే పాజిటివ్ విషయాలు చూసుకుందాం. డబ్బుని బాగా సంపాదిస్తారు, సేవింగ్స్ చేసుకుంటారు. ఈ సంవత్సరం ఎలా అయినా సరే సొంత ఇల్లు తీసుకుందాము, సొంత ఇంటి కల నెరవేర్చుకుందాం అని చెప్పేసి చాలా పట్టుగా కూర్చుంటారు. ఇల్లు కానీ, ప్రాపర్టీ కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక దాని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా డిసైడ్ అవుతారు అండ్ ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. సంతానం విషయంలో చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ అభివృద్ధి చూస్తారు. వాళ్ళ టాలెంట్స్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్ విషయాలు కానీ, వాళ్ళకి సంబంధించిన పురోగతి కానీ ప్రతిదీ కూడా యాజ్ ఎ పేరెంట్గా మంచి క్వాలిటీ లైఫ్ అనేది పిల్లలకి అందించగలుగుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే సంతానం లేని వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం వల్ల దాన్ని ఒక సెలబ్రేషన్గా చేసుకుంటారు. అంతేకాకుండా గృహంలో ఒక బర్త్ నెలలు నిండిన వాళ్ళు ఎవరైతే
ఉంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఇంతకు ముందు కన్ఫర్మ్ అయిన వాళ్ళు కావచ్చు. మీ డెలివరీ వల్ల కూడా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటారు. పిల్లల అక్షరాభ్యాసం లైక్ అన్నప్రాసన కానివ్వండి, ఉయ్యాల్లో వేయటం కానివ్వండి, అక్షరాభ్యాసం ఇలాంటి శుభకార్యాలతో పాటుగా ఎంగేజ్మెంట్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే గృహప్రవేశాలకి సంబంధించిన శుభకార్యాలు కానివ్వండి నిర్వహిస్తారు. అంతేకాకుండా బిజినెస్‌కి సంబంధించి సోలోగా బిజినెస్ చేసే వాళ్ళే కానివ్వండి, అంటే మీ ఓన్‌గా మీరు బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతర బిజినెస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే గనక యాస్ ఎ పార్ట్నర్స్‌గా అది కూడా చాలా బావుంటుంది. అన్ని విధాలుగా ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, వీసాలకు సంబంధించిన విషయాలు, ట్రాన్స్‌ఫర్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, మరీ ముఖ్యంగా బిజినెస్‌లో ఉన్న ఆడవాళ్ళకి కానివ్వండి చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ బిజినెస్‌ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు బాగా మార్కెటింగ్ చేయగలుగుతారు. అందరినీ మంచి మంచి ఆఫర్స్‌తో అట్రాక్ట్ చేయగలుగుతారు. బిజినెస్‌ని ఎలా అయితే ముందుకు తీసుకువెళ్తారో దానికి తగ్గ ప్రణాళికలు చేసుకొని ముందుకు వెళ్ళి అందరినీ ఆకర్షించటంలో ముందుంటారు. మంచి స్థాయిలో నిలబడతారు బిజినెస్ విషయంలో చూసుకుంటే గనక. ఉద్యోగపరంగా కూడా అంతే మంచి రిజల్ట్ ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.